కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించినటువంటి పీసీ ఘోష్ యొక్క నివేదికను రాష్ట్ర అసెంబ్లీలో మంత్రులు మరియు అసెంబ్లీ సభ్యులకు అందరికీ కూడా అది పెన్ డ్రైవ్లో అందించడం జరిగింది. దానిపై జరిగినటువంటి సభలో ఆ యొక్క సమావేశాల్లో ఉపన్యాసాలు మధ్యరాత్రి దాటిన తర్వాత కూడా సమావేశం జరిగింది. అందులో తెలంగాణ ప్రభుత్వము సిబిఐకి ఆ కేసును అప్పగిస్తున్నట్టు తెలియజేయడం అనేది. అయితే సిబిఐకి ఎందుకు ఇంతవరకు కాలయాపన చేయవలసి వచ్చింది అంటే, అసెంబ్లీలో ఈ యొక్క రిపోర్టును అందరికీ సబ్మిట్ చేసిన తర్వాత ఆపోజిషన్ వాళ్ళందరికీ కూడా తీసుకున్న తర్వాత వివిధ పార్టీల వాళ్ళకు చివరికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఈ యొక్క పీసీ ఘోష్ నివేదిక ట్రాష్, ఇదొక చెత్త, అదొక తప్పు, ఇదంతా చెప్పుకుంటాం జరిగింది. అయినప్పటికీ కూడా తెలంగాణలో బండి సంజయ్ కుమార్ చాలా రోజులుగా చేస్తున్నటువంటి డిమాండ్ అయినటువంటి ఒక కాళేశ్వరం రిపోర్టు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి 1,40,000 కోట్ల రూపాయలలో 1,00,000 కోట్లు దుర్వినియోగం అనేటువంటి మాట ప్రతి కాంగ్రెస్ నాయకుడు మంత్రితో సహా ఉచ్చరించడం కూడా జరిగింది. ఈ యొక్క సిబిఐకి ఇవ్వాలి అనేటువంటి మాట వెనుక గల కారణాలను చూసినట్లయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇది కేవలం సిబిఐకి అప్పగించి తన యొక్క చేతులు దులుపుకున్నట్టు కనబడుతుంది. ఒక రకంగా చూడాలంటే బీజేపీ పార్టీ కూడా కోరుతున్నది కూడా అదే. కాబట్టి రేపటికి మళ్ళీ 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఈ యొక్క సిబిఐ విచారణ పేరుతో కాలయాపన కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. మరియు బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి చెలిమి, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు మరియు బాంధవ్యాలు, అనగా పార్లమెంట్లో ప్రతి బిల్లును సపోర్ట్ చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నే వస్తున్నది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఓటు వేయాల్సినటువంటి రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి 4 ఉన్నందువలన ఆ నలుగురిని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రతిపాదించినటువంటి అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ మరియు రేవంత్ రెడ్డి ఏమైనా ఒప్పందం చేసుకున్నట్టుగా ఇక్కడ వార్తలు వచ్చినటువంటి సందర్భంలో మరి ఎంతవరకు ఈ యొక్క సిబిఐ రిపోర్ట్ వస్తుంది, విచారణ చేస్తుందో వచ్చేటువంటి రోజుల్లో మట్టుకు చూడవలసి వస్తున్నది.